నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్ అండి. కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అంకుర హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్. తక్కువ ఉన్న పిల్లలు అంటే హైట్ తక్కువ ఉన్న పిల్లల్ని షార్ట్ స్టేచర్ అంటాము. ఇది కామన్‌గా చూస్తుంటాము. సో, వీటిల్లో రకాలు ఎట్లా ఉంటాయంటే ద రీజన్స్ ఫర్ హైట్ అనేది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి హైట్ తక్కువ ఉండడం అనేది. సో, నంబర్ 1 జెనెటిక్ ఉంటుంది. సో, బై బర్త్ కొంతమంది హైట్ తక్కువగా ఉండొచ్చు. పేరెంట్స్ హైట్ తక్కువ ఉన్నా దాన్ని షార్ట్ స్టేచర్ జెనెటిక్ ఉంటుంది. రెండోది గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. ఇది అంత కామన్‌గా చూడం గానీ బట్ అరుదుగా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హైట్ తగ్గుతుంటారు. మూడోది ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా బాడీలో హార్మోన్స్ లోపం ఉన్నా గానీ, పిట్యూటరీ గ్లాండ్ లోపం ఉన్నా, థైరాయిడ్ గ్లాండ్ లోపం ఉన్నా మనకి హైట్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఎనీ క్రానిక్ ఇల్‌నెస్ అంటే వీళ్ళకి ఏదైనా మేజర్ ఇల్‌నెస్ ఉంది. ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల గ్రోత్ సరిగా లేదు. హైట్, వెయిట్ 2 తగ్గే అవకాశం ఉంటుంది. అదర్ థింగ్ ఈస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోయినా, విటమిన్ డి లోపం ఉన్నా, ఐరన్ లోపం ఉన్నా గానీ వీళ్ళల్లో కూడా హైట్ తగ్గే అవకాశం. సో, పిల్లలకి జనరల్‌గా ఏందంటే మనం ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు మానిటర్ ద గ్రోత్. ఎలా మనం ప్రతిసారి మనం చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ, డాక్టర్‌ని గాని సంప్రదించినప్పుడు పిల్లల గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్‌లో ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అనేది ఒక గ్రాఫ్ మీద రికార్డ్ చేసి మనం చూస్తూ ఉండాలి. అది ఏమన్నా అబ్నార్మల్‌గా బిలో థర్డ్ పర్సెంటైల్ అంటారు. థర్డ్ పర్సెంటైల్ అంటే షార్ట్ స్టేచర్. ఆ థర్డ్ పర్సెంట్ కంటే తగ్గిందంటే మనకి పిల్లలు యావరేజ్ కంటే బాగా తక్కువ ఉన్నట్టు లెక్క. అప్పుడు మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. కామన్‌గా మనం పిల్లలు షార్ట్ స్టేచర్ ఉన్న వాళ్ళని స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ ఫ్రమ్ ద బోన్ ఏజ్ అన్నమాట. బోన్ ఏజ్ అంటే పిల్లల ఏజ్‌కి బోన్ ఏజ్ కొరిలేట్ అవుతుందా లేదా? ఏమైనా బోన్ డెవలప్‌మెంట్ స్లోగా ఉందని చూస్తాం. ఎక్స్‌రే ఆఫ్ ద రిస్ట్ చేస్తాము. సో, దానిలో మనకి బోన్ ఏజ్ చెప్పగలం. ఒకవేళ బోన్ ఏజ్ తక్కువుంటే దానికి ఎందుకు ఏదైనా హార్మోనల్ డెఫిషియన్సీ ఉందని చూడాలంట. సో, అదర్ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ ఈళ్ళకేమైనా క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయా? ఆహ్, అండ్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ గాని, కిడ్నీ ప్రాబ్లమ్ గాని ఇవి నార్మల్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ మనం చేయాలి. ఏదైనా హార్మోనల్ డెఫిషియన్సీ సస్పెక్ట్ చేసామంటే ఆల్ ద హార్మోనల్ టెస్ట్ ఇంక్లూడింగ్ ద పిట్యూటరీ హార్మోన్, గ్రోత్ హార్మోన్ అండ్ థైరాయిడ్ హార్మోన్ అసై. అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్క్రీనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా మనకి ఏదైనా ఇట్లాంటి ఆహార లోపాల్లో ఉన్నా గాని, ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వీళ్ళకి మనకి మెడిసిన్స్ ఇచ్చి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కవర్ చేసి హార్మోన్స్ ఇచ్చామంటే వీళ్ళు హైట్ నార్మల్‌గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బై బర్త్ కొన్ని బోన్ డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎముకల్లో సంబంధించిన ప్రాబ్లమ్ ఎముక ఎదగకపోవడం, సరిగ్గా ఉండకపోవడం సో, వీళ్ళల్లో ఏంటంటే అకాండ్రోప్లాసియా కొన్ని దీనిలో వర్టిబ్రల్ కాలమ్ చిన్నగా ఉండడం వీళ్ళు కొంత హైట్ పెరగలేరనమాట. ఇది జనరల్‌గా బై బర్తే ఉంటుంది. సో, వీళ్ళకి సంబంధించి మెడిసిన్స్ ఏమి ఉండవు. బట్ వి హావ్ టు డూ ఫిజియోథెరపీ అండ్ ఉన్న వాళ్ళకి ప్రాపర్‌గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చేయాలి మనం. సో, అదర్ థింగ్ ఈస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఫర్ ఎ గ్రోత్ హార్మోన్. దీనిలో మనకి ఒక స్టిమ్యులేషన్ టెస్ట్ అని చేస్తాము. సో, డౌట్ ఉన్న పిల్లలకి గ్రోత్ హార్మోన్ ఏమైనా అంటే డెఫిషియెంట్ అనేది సరిగ్గా లేకపోయినా గానీ డూ ద స్టిమ్యులేషన్ టెస్ట్. దానిలో మనకి లోపం ఉంది అంటే వి కెన్ గివ్ ఎ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్. దానివల్ల కొంతమంది బట్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ అనేది అందరికీ ఇవ్వము. ఓన్లీ పర్టిక్యులర్ కిడ్ ఈ పర్టిక్యులర్‌గా డెఫిషియన్సీ ఉంది అనుకున్న వాళ్ళకి మనం ఇవ్వగలం.